మాల్స్, పార్క్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో మీ పిల్లలు బాగా ఏడుస్తున్నారా? బయటికి తీసుకెళ్తున్న ప్రతిసారి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారా? అండ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, కూల్గా ఉండండి, స్టేబుల్గా ఉండండి. పిల్లలకు కూడా ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఉంటాయని అర్థం చేసుకోండి. 2, పబ్లిక్ నుంచి పక్కకు తీసుకెళ్ళండి. సో దట్ పిల్లలు సేఫ్గా ఫీల్ అవుతారు, మీరు కూడా ఫ్రీగా మాట్లాడచ్చు. 3, ఓపిక్గా ఉండండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళని ప్రేమగా హగ్ చేసుకోండి, వాళ్ళ చేయి పట్టుకోండి, వాళ్ళ పక్కన కూర్చోండి. అండ్ రిమెంబర్, ఈ టైంలో వాళ్ళకి కౌన్సిలింగ్ కాదు, కనెక్షన్ కావాలి. లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, సో వాళ్ళు కామ్ అయ్యాక ఇప్పుడు మీరు మాట్లాడండి. అసలు అడగండి, నీకు ఏమైంది, ఎందుకు ఏడ్చావు? సో వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బయటికి తీసుకురావడానికి మీరు హెల్ప్ చేయండి. సో ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. పబ్లిక్లో క్రయింగ్ అనేది చాలా కామన్. ఇది మీ పేరెంటింగ్ని డిఫైన్ చేయదు, కానీ మీ రెస్పాన్స్ వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హ్యాపీ పేరెంటింగ్.